11 అవుతుంది కనుక మనము ప్రారంభించుకుందాము. మరొకసారి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత వారం అంతా కూడా కాచి కాపాడి దేవుడు ఆయన ఎక్కడి కింద భద్రపరిచి మరొక దినము సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధికి నడిపించి ఆయన నామాన్ని ఆరాధించడానికి మయాపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడు కొందరు తెలియజేద్దాము. ప్రార్థన చేసుకుందాము. ఆరంభ ప్రార్థన చేసుకుందాము. దయచేసి కూడా కళ్ళు మూసుకుందాము. మరి గత కాలం అంతా కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ వారి దిన ఆరాధన కూడా ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకు వందనాలు తండ్రి. స్తోత్రంలో నాయన, మహోన్నతుడవు ప్రభువ, మహాగణుడవు నాయన, సర్వోన్నతుడవు తండ్రి, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు ప్రభువ, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీతిమంతుడవు, న్యాయవంతుడవు, సత్యవంతుడవు నాయన, సర్వయుగాలలో సజీవుడైన మా దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. మారని దేవుడవు నాయన, మరువని దేవుడవు తండ్రి. నిన్న నిరంతరం ఏకరీతిగా ఉండేవాడా, నీకు వందనాలు. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మహోన్నతుడవు నాయన, నీకు వందనాలు. జీవముల దేవుడవు తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. దేవా, మరి ప్రభా నాయన, అయా తండ్రి, గత కాలం అంతా, గత వారం అంతా కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచారు నాయన. అందరిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా, మీకు వందనాలు నాయన. ఆకాశాన్ని తండ్రి సింహాసనంగాను, భూమిని పాదపీఠంగాను చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలయ్యా. శూన్యంలో భూమిని వెళ్ళదీసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, కనికర సంపన్నుడా, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ అపారమైన ప్రేమకై, పరిమితులైన కృపకై దేవా వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. నశించిపోతున్న మా జీవితాలను నాయన వెతికి రక్షించారు తండ్రి. నీకు వందనములు ప్రభువా. మా పాదములు నాయన బండ మీద నిలిపారు, మా అడుగులు స్థిరపరిచారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఎన్నిక లేని వారు మేము ఉండగా ప్రభువా ఏర్పరచుకున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ సొత్తుగా, నీ జనాంగము కానీ ప్రజలుగా అయ్యా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు తండ్రి. దేవా, మరి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా మరొక దినం ప్రభు మా జీవితంలో ఆయుష్కాలం పొడిగించి మరి మార్చి మాసము 15వ తేదీన తండ్రి నిజంలో ప్రభు మోకరించి నామాన్ని మయపరచడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి నాయన నువ్వు చేసిన ప్రతి మేలకై నీకు వందనాలు తండ్రి. అయ్యా పనిలో తోడుగా ఉన్నావు, ప్రయాణంలో తోడుగా ఉన్నావు తండ్రి. దేవా మరుది అంతరములు ఎరిగిన దేవుడవు నాయన. అయ్యా తండ్రి మేము చేసిన పొరపాట్లను అయ్యా సరిచేస్తున్న దేవుడవు తండ్రి నాయన. సరైన మార్గంలో నడిపించే దేవుడవు తండ్రి. నీకు వందనాలు ప్రభు. అయ్యా మరి నాయన ఆరాధించిన కోసం మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి హృదయాన్ని ప్రభు పరిశోధించేవాడు, పరీక్షించేవాడు, సరిచేయవాడు, సరైన మనం నడిపించే దేవుడు కనుక తండ్రి. అయ్యా మరి హృదయాల ప్రభు నీకు అప్పగిస్తా ఉన్నాం తండ్రి. మీకు ఇష్టమైన మాలో ఏమైనా ఉంటే దయతో నాయన తీసివేయమని వేడుకుంటున్నాం, సరిచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభు. యథార్థ హృదయం మాకు దయచేయండి నాయన. దీన మనసు మాకు దయచేయండి తండ్రి. మరి మీరు ఆత్మీయ ఉన్నారు కనుక ప్రభు మిమ్మల్ని ఆరాధించి మేము ఆత్మతోనూ, సత్యముతోనూ, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో అయ్యా మనస్ఫూర్తిగా తండ్రి నాయన ప్రభు నువ్వు చేసిన మేలను అయ్యా బట్టి ఆరాధించడానికి, ఈ నామాన్ని మహిమపరచడానికి మీకు పరమే సాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మరొకసారి ప్రభావ కూడా ప్రతి ఒక్క కుమారుని బట్టి, కుమార్తెను బట్టి అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభావ. మీరు చేసిన అయ్యా మేలకై నీకు వందనాలు తండ్రి. రానైన వారిని ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. అయ్యా ఆరంతటా కూడా మీరే తోడుగా ఉండండి ప్రభావ. పాటలు పాడుచున్న చక్కటి స్వరాలు మాకు దయచేయండి ఆయన. అయ్యా సాక్ష్యాలు పంచుకున్న బోధనలో తోడుగా ఉండండి, బైబిల్లో తోడుగా ఉండండి, సండే స్కూల్లో తోడుగా ఉండండి, ముఖ్య ప్రసంగంలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభావ. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ కృపణ మీ సాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ కరెంటి వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోమని, ఎలాంటి సమస్య కలగకుండా మీ కాపుదల దయచేయమని అయ్యా తండ్రి నాయన మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ అయ్యా మన హృదయాలను మీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మీకు వినయంతో అడివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కూడా సమయంలో ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 814 పాట పాడుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయుడమైన నా దేవ, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధించులని పాట పాడుకుందాము. బుక్స్ ఇవ్వండి, ఒక వారికి బుక్స్ అండి.
ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 814 పాట పాడుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసనుడైన నా దేవ అనే పాట పాడుకుందాము. అందరూ కూడా మరి పాట పాడుకుంటూ చప్పులు కొడుతూ ప్రభు నామాన్ని మయంపరుచుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం, నీరాజ్ఞమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీరాజ్ఞమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆశీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం, ప్రార్థనలను ఆలకించువాడా మా యాజకుడా స్తోత్రం. ఆశీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం, మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా కొరలురానున్న మేఘవాహనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహా
వేగవానుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, అనువాద స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలవన్నీ కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్, అనువాద స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలవన్నీ కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత ప్రేమా స్వరూపిణి నీవే. ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. మనసు కూడా ముందుకు వస్తుంది. మరొక పాట పాడుకుందాము. వర్ధిల్లెదము మన దేవుని మందిరం అందు నాటబడిన వారమైన పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని పాడుతాము. వర్ధిల్లెదము మన దేవుని మందిరం అందు నాటబడిన వారమైన పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన నీతిమంతులమై
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. దగ్గర హల్లెలూయా. మంచి పొజిషన్ మరొక పాట పాడుకుందాం. ఇది వస్తున్నాక అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించి పరిశుద్ధుడా. మరొక పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించవలసిన పాట పాడుతున్నాం. అత్యున్నత సింహాసనముపై అది కాదు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా.
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నాడునే. పరిమళించును నా స్వార్థ జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నాడునే. పరిశుద్ధాత్మలో ఆనందించగా అంతధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించగా అంతధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా మా నిలువెల్లని నీవుంటున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారం యేసయ్యా. సాగిలపడి నమస్కారం యేసయ్యా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారం యేసయ్యా. సాగిలపడి నమస్కారం యేసయ్యా. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నీకే మహిమపరచెదా స్తుతి గీతాలతో. స్తుతి గీతాలతో. యెహోవా నీకే మహిమపరచెదా స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా నిలువెల్లని నీవుంటున్నావు. వందమాటవా? నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము యేసయ్యా. సాగిలపడి నమస్కారం. గట్టిగా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము యేసయ్యా. సాగిలపడి నమస్కారము యేసయ్యా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము యేసయ్యా. మరొకసారి సారము యేసయ్యా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము యేసయ్యా. సాగిలపడి నమస్కారము యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆనందిస్తున్నారు పాట పాడుతూ? ఇంకా కుటుంబ సమస్యలు జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతున్నారా? అవన్నీ పక్కన పెట్టేసేయాలి, అంతేనా? ప్రభు సన్నిధికి వచ్చాక అవన్నీ పక్కన పెట్టి నిజంగా చక్కగా ఆత్మలో పాల్గొంటున్నాం అంటే పాట పాడుతూ నిజంగా దేవుని మనం మయపరుతాము. రమ్యాకు కూడా ముందుకొస్తుంది. రమ్యాకు ఒక పాట పాడుతుంది, తర్వాత పెద్ద దగ్గర ఒక పాట పాడుతుంది వాళ్ళ చాయిస్ వరకు.
మనం అందరం కూడా మరి ముందుకు వెళ్తూ కలిసి ఆరాధించుకుంటారు దేవుడు. హల్లెలూయా. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. నీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను విడియుండుగా. నీనైపోయా నీలో మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను నీయుండుగా. విడియుండుగా. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను నీడని
హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. తదుపరి ఒక పాట పాడుతుంది. అక్కడ మైక్ తీసుకోండి, ఇది కూడా తీసుకోండి. నాకు వాయిస్ చాలు, నా వాయిస్ చాలు. ఓకే, నెట్ రావట్లే అక్కడ ఫోన్ మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పలుకుతాము. గట్టి అందరూ చప్పట్లు కొడుతూ పాట పాడుకుంటూ ఒక నామాన్ని పలుకుతాం. ఎవరు కూడా మౌనంగా ఉండొచ్చు. ఓకేనా? సాంగ్ మరొక పాట పాడతాము. దాన్ని సైలెంట్. సిల్వను మోసి రక్తము చిందించి ప్రాణము అర్పించి రక్షించాము దేవన పాట పాడుతున్నాము. సిలువను మోసి రక్తము చిందించి ప్రాణము అర్పించి రక్షించావు దేవా. సిలువను మోసి రక్తము చిందించి ప్రాణము అర్పించి రక్షించావు. నీవే మాకు ఆధారము, నీవే
పాట పాడుకొని మనము ఆరాధనలోకి వెళ్దాము. అక్కడ ఇంకో పాట పాడండి. గ్రూప్లో షేర్ చేయండి. సుమధుర స్వరముల గానాలతో వేలాస్తుల తగ్గములతో ఆ పాట పాడుతూ మనం ముందుకు వెళ్తాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను
చివరి పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము. యోదాస్తు గోత్రపు సింహమ్మ అనే పాట పాడుతున్నారు. అందరం కూడా లేచి నిలబడదాము. అందరు లేచి మరి యోదాస్తు గోత్రపు సింహమ్మ అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని పాడుతాము. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి
జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకే చుట్టలు నీకు. నీ వారసత్వముపై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకే చుట్టలు నీకు. అసాధ్యమైనది ఏమున్నా గట్టిగా. అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తోత్రం స్తోత్రం స్తోత్రములైన యోధా స్తోత్రములమా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకు వందనాలు. ఆత్మీయ ప్రగతి నాయన నీ స్వాగతంలో ఉంది తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. గట్టిగా అయ్యా స్తోత్రమైన పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దయచేసి ఎవరు కూడా మరి మౌనంగా ఉండకూడదు. మరి ఎంతో మంది సమయాన్ని చూడలేక నిద్రించి ఉన్నారు. మరి మనం అయితే దేవుడు అలాంటి స్థితిలో ఉంచక ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి సజీవ లెక్కలో ఉంచాడు కనుక సజీవులు మాత్రమే మరి దేవుని ఆరాధిస్తారు కనుక సజీవులమైన మనము మరి సజీవుడైన దేవుని హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. మన నోళ్ళు తిరుగుతాం ఒక్కసారి గట్టిగా హృదయపూర్వకంగా. మరి దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక మనం పెదవుల మట్టికే ఆరాధించవరమై ఉండక ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. దయచేసి ఒక్కసారి నాతో పాటు కలిసి మనం పాట పాడతాము. అనగా నోరు తెచ్చి మనం పాట పాడతాం. దయచేసి ఎవరు కూడా మౌనం ఉండకూడదు. నీవే కదా నా ఆరాధన ఆరాధన
చెల్లిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుందాం. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా. నా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి హృదయపూర్వకంగా అయ్యా స్తోత్రం నాయనా. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. మనం చిత్రకళగా ముందుకొచ్చి దేవుని ఆరాధిస్తుంది. కలిసి దేవుని ఆరాధించుకుందాం. నిజంగా దేవుడి గత కాలం అంతా కూడా మరి తల్లి మరిచిన తండ్రి విడిచిన ఎవరున్నా ఎవరు లేకున్నా నిరంతరం కాపాడే దేవుడు మనకున్నాడు కనుక పరిసరంలో ఆయన మనం మహపరుద్దాం. ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందాం. దేవానికి వందనాలు తండ్రి అంటూ హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధిద్దాం. అటుగారు ఆరాధిస్తాను కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. మహానతుడా, మహాగణుడా, గొప్ప దేవ, సర్వాధికారి, వందనాలు 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 మా తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రం వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా కలిసి ఆరాధిద్దాం. మనతో పాటు దయచేసి మౌనం ఉండకూడదు. అవును నాయన నీకు స్తోత్రం 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 స్తోత్రాలయ్యా. అవును తండ్రి నీకు వందనాలు ప్రభు. ఇప్పుడు తీర్చుకోలేము నాయన తండ్రి నీకు స్తోత్రం. నోరు తెరుద్దాం. దేవుడు ఆనందమయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. అవును తండ్రి ముట్టావు ప్రభు, స్వస్థపరచావు తండ్రి నీకు స్తోత్రం అయ్యా. దేవానికి వందనాలు తండ్రి. అవును ప్రభు, అవును నాయన స్తోత్రం 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 అయ్యా స్తోత్రం నాయన. అవును తండ్రి, అవును ప్రభు, స్తోత్రం 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 స్తోత్రం. అవునయ్యా నీకు వందనాలు. అవును తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, స్తోత్రం 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 ప్రభు. అవునయ్యా అవును తండ్రి, అవును ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. అవును నాయన నీకు స్తోత్రం అయ్యా ప్రభు. ముట్టావు తండ్రి, స్వస్థపరచావు తండ్రి. స్తోత్రం 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 అయ్యా నీకు వందనాలు నాయన. అవును తండ్రి నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రాలయ్యా. అవును నాయన ఆయా సహాయం చేస్తున్నాడు తండ్రి. వందనాలు స్తోత్రం 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 అయ్యా. అవును ప్రభు, అవును నాయన. అవును తండ్రి నీకు వందనాలు వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, అక్కడికి భద్రపరిచాను ఆయన. స్తోత్రం 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 తండ్రి నీకు వందనాలు.
దేవా నీకు స్తోత్రం అయ్యా. అవును ప్రభువా నీకు స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. అవును నాయనా నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రం అయ్యా. ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. అవునయ్యా స్తోత్రం వందనాలు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభా వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అవును చేసిన ప్రతి మేలకై అవును ప్రభువా వందనాలు నాయన. స్తోత్రం అయ్యా తండ్రి. అవును నాయన కాపాడుతున్నావు నాయన, సంరక్షిస్తున్నావు తండ్రి. స్తోత్రం స్తోత్రం. మాతో మాట్లాడుతున్నావు. అవును నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. అవును నాయన అవును తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడిని. అవును నాయన స్తోత్రం. దయచేసి స్తోత్రం 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 స్తోత్రం. అవును నాయన అవును తండ్రి. అవును గడిపి దినచరం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. అవునయ్యా వందనాలు దేవా. స్తోత్రం అయ్యా స్తోత్రం. అవునయ్యా స్తోత్రం. వందనాలు వందనాలు వందనాలు. భద్రపరుస్తున్నాను. అవును తండ్రి. అయ్యా స్తోత్రం స్తోత్రం. క్షమించండి నాయన. అవునాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా నా శ్రేయమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా నా శ్రేయమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. అవును ప్రభువా నాయన నీవుంటే నాకు చాలయ్యా. నా దేవుడు తండ్రి,
నా తండ్రివి నీవేనయ్యా, నా ప్రభుడవు నీవయ్యా, నా విమోచకుడవు నీవయ్యా, నా సర్వము నీవయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. నాయనా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నా ప్రభుడవు నాయన, నా విమోచకుడవు తండ్రి. పాపములు పడిన నన్ను రక్షించడానికి వచ్చిన నా రక్షకుడవు నాయన, నీకు స్తోత్రములు అయ్యా. తండ్రి నీకు వందనాలు. యు ఆర్ మై సేవియర్ నాయన, నీకు వందనాలు తండ్రి. దేవా నీకు స్తోత్రములు. నన్ను కాపాడే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. నా ప్రభుడవు నాయన, నీకు స్తోత్రములు. నా ఆరాధనకు యోగ్యుడవు తండ్రి, నీకు స్తోత్రములు. నా స్థిరమైన ఆశ్రుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇంత గొప్ప భాగ్యము నాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రం 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 నాయన. అయ్యా నన్ను ఏర్పరచుకున్నావు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నన్ను స్థిరపరిచావు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ జనాంగముగా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా నన్ను పిలుచుకున్నందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా దేవుడవు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నా తండ్రివి నీవే అయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రములు నాయన. నా తల్లి మరిచిన, నా తల్లి విడిచిన తండ్రి అయ్యా నువ్వు విడవలేదు ప్రభు, అయ్యా ఎడబాయలేదు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా పనిలో తోడుగా ఉన్నావు, నా ప్రయాణంలో తోడుగా ఉన్నావు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, చదువులు ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆదరించావు నాయన, నీకు స్తోత్రము. భుజముదట్టి బలపరచావు దేవా, నీకు స్తోత్రములు నాయన. నా వెన్నంటి ఉండి, నా ప్రక్కలో ఉండి, నా ముందు ఉండి నన్ను నడిపించావు నాయన, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నేను పాపము చేసినప్పుడు నన్ను గద్దించావు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా నన్ను సరిచేసావు నాయన, నీకు స్తోత్రములు. మరలా పిలుచుకున్నావు నాయన, మరలా ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఏమి ఇచ్చింది నేను తీర్చుకోలేను దేవా. అయ్యా విరిగిన హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి. అయ్యా హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా నీకు స్తోత్రం నాయన. మోసపోయాను నాయన తండ్రి, ఈ లోకంలో నేను మోసపోయాను తండ్రి. నువ్వు నన్ను నాయన నెమ్మది కలగజేస్తావు ప్రభా. అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రి ముట్టావు, స్వస్థపరిచావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు ప్రియ కుమారుడు ఆయన ఈ లోకానికి పంపించావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. తండ్రి మీరు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి ఉన్నారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీ ప్రియ కుమారి లోకానికి పంపించి మా పాపములకు, మా అక్రమములకు, మా దోషములకు నాయన క్రీస్తును మిస్సులో అప్పగించారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ ప్రేమకై నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కృపకై నీకు వందనాలు. క్రీస్తు కాల్చిన ప్రతి రకం ఒటుకై స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆ రక్తం ద్వారా నాయన, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా తండ్రి మమ్మల్ని కడిగావు నాయన, మమ్మల్ని విలపెట్టి కొన్నావు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా ఆ యొక్క రక్తం ద్వారా తండ్రి క్రీస్తు యొక్క పరిశుద్ధత మా పాపములను కడిగి దేవా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు నాయన తండ్రి, నీకు వందనాలు. అనేక పర్యాయాలు నీ హృదయాన్ని మేము నొప్పించాము తండ్రి, బాధ పెట్టాము నాయన. దయతో మమ్మల్ని క్షమించమని వేడుకుంటాను తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఎన్ని పర్యాయాలు నేను ఇబ్బంది పెట్టినా నీ ఆకలి మేము లోపడకున్నప్పటికీ తండ్రి అయ్యా మమ్మల్ని తిరిగి మరలా పిలిచావు నాయన, నీకు స్తోత్రాలు. చేతులు చాచి నా ఎంతో గ్రంథాలు పిలుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మూడుపిడుల భోజనం చేయడానికి కృపనిచ్చావు నాయన, మంచి వస్త్రాలు ఇచ్చావు తండ్రి. మా పనిలో ప్రయాణంలో ఎక్కడ ఎలాంటి అపాయం జరగకుండా ప్రభు మీరు కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచినందుకు మీకు స్తోత్రములు నాయన తండ్రి, మీకు వందనాలు ప్రభు. అయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన. అయా ప్రతి బాధనలో, అయ్యా ప్రతి వేదనలో తండ్రి మేము మాకు తోడుగా ఉంటూ సహాయం దయచేస్తూ ఈ లోకాన్ని జయించడానికి మీ శక్తిని బలాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా మా అంతటా మేము ఏమీ చేయలేము నా తండ్రి ప్రభు, నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము నాయన. ఎప్పుడైతే మేము మీకు అంటుకట్టుకుంటామో బాగుగా ఫలిస్తామని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు, నీకు స్తోత్రము నాయన. నీకు అంటుకట్టుకునైనా మేము బాగుగా ఫలించేవారిగా ఉండాలని మీరు ఆశపడుతున్నాం తండ్రి. ఆ ఆశ ప్రకారం మేము జీవించడానికి మీ కృపణ, మీ సహాయం మాకు దయచేయమని తండ్రి నాయన. మరొకసారి ప్రభు దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి నాయన నీకు వందనాలు ప్రభు. కూడిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కాపాడుతున్నావు, పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు, కావాల్సిన అక్కర్ల అవసరాలు మీరు తీరుస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి నాయన.
నాయన అయ్యా వాళ్ళ పైన పొరపాటు జరిగి ఉంటుంది ఈ వారంలో తండ్రి దయతో క్షమించమని వేడుకుంటూ అయ్యా శుద్ధులతో మాకు దయచేయండి, యథార్థతో మాకు దయచేయండి, దిన మనసు మాకు దయచేయండి నాయన. అయ్యా ఏమి ఉన్నా లేకున్నా మేము క్రీస్తుని కలిగి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభువా. నువ్వు చేసిన ప్రతి మేలకై చేయబోతున్న మేలకై తండ్రి మహిమ ఘనత ప్రభువులు మీ నామానికి చెల్లిస్తూ విరిగిన హృదయంతో చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీ బంగారు పదాల వినయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అన్న కూడా కూర్చుందాం. ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయి మైక్ అక్కడ పెట్టేసి నాకు అవసరం లేదు. మరి ఈ సమయంలో మనము బైబిల్ రీడింగ్ చేసుకుందాము. మన మధ్యలో ప్రవళికాక ఉంది, ముందుకు వస్తుంది. కీర్తనల గ్రంథము 102 అధ్యాయము. దయచేసి మరొకసారి లేచి నిలబడతాము. ఎక్సర్సైజ్ అవుతుంది, కూర్చోవడానికి నిల్చోడానికి ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ అంటే బాడీ. కీర్తనల గ్రంథము 102 అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు చదువుకుందాము. కీర్తనల గ్రంథము 102 అధ్యాయము, సామ్స్ చాప్టర్ 102 మొదటి 14 వచనాలు చదువుకుందాము. అక్క చదువుతుంది, అక్కతో పాటు మనమందరం కూడా చదువుతాము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడి నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా దినములు తరిగిపోవచ్చున్నవి, పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూర్ఖుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగిడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీ నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సీయోనును కరుణించదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. ఆమె దేవుడి వాక్యనే దేవుడు ఆశ్రయించును గాక. అందరం కూడా కూర్చుందాము. ప్రభునామానికి నామ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి దేవుడు చేసిన మేలు పంచుకునే సమయం కనుక మరి ఎవరైనా మరి గత కాలంలో, గత వారంలో, గత మాసంలో, సంవత్సరంలో, దినంలో దేవుడు చేసిన మేలు ఏమైనా ఉంటే మరి ముందు కొంచెం పంచుకోవాల్సిందిగా ప్రాపర్టీ మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా
ఎవరైనా ఉంటే మరి ముందుకు వచ్చిన యొక్క దేవుడు చేసిన మేలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం. నాయన నువ్వు చేసిన ప్రతి మేలు ఆమేన్. ఉన్నప్పుడు నోటికి గుడ్డగా ఉండి నీవే వందనాలు ప్రభువా, స్తోత్రం. ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పెడుతున్నాను. ఆమేన్. సాక్ష్యం ఏంటంటే మరి నిన్న ఉదయం అంతా బాగానే ఉన్నాను, మరి మధ్యాహ్నం వరకు అలానే ఉన్నాను. కానీ ఏమైతే సడన్గా మరి మోషన్స్ అయినాయి, నాకు లేవడానికి శాతం అయితే లేదు. మధ్యాహ్నం మన ఏం పని చేయాలంటే కూడా అర్థమవుతలేదు. లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని మరి కొంచెం సేపు ప్రార్థన చేసుకున్న తండ్రి నీ చిత్తం ఏమైనదో నా పట్ల మరి నువ్వు నెరవేర్చాలి దేవా అని మరి నేను ఇంకా పని చేసేది ఉందని చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు నా ప్రార్థన ఆలకించాడు. మరి నాతో ఇక్కడ నడిపించాడు. రావడం కూడా నాకు చేతన అవుతలేదు. ఖచ్చితంగా ప్రభావం పోదము అని అన్నాడు. అన్నప్పుడు నీ చిత్తం ప్రభావం మరి నాకైతే చేతన అవుతలేదు నాయన అని మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు కొంచెం సంతోషం అనిపించింది. మరి రాత్రి కూడా బలం శక్తిని దయచేసి ఈ చిన్న శుద్ధి ఆరాధన దేవుడు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాడు. ఆమేన్. ప్రభునామానికి మహిమ కాక. అమ్మగారు కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. మీకు ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుడు వీటి స్వస్థపరచులాగున. రైట్. ఇంకెవరైనా ఉన్నారా? ఆకాష్. ఓకే. మరి సమయంలో మనము సండే స్కూల్ మెసేజ్కి వెళ్తే మన మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తారు. ఆకాష్ ముందుకు వస్తాడు మొదటిగా.